Hi, hello, welcome to my channel. This is me, Sweta. నా ఛానల్ తెలియని ఉంటే నా ఛానల్ పేరు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకి రాబోతున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ వీడియో నేను ఏదైతే చూపించబోతున్నానో చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకి రాబోతున్నాను. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న ఎపిసోడ్ మీకు థంబ్నైల్ చూస్తే ఉండగానే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా, అదేంటంటే పార్ట్ 3 అనమాట. పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ చేశాను. పార్ట్ 3 ఏంటి అంటే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ గురించి. ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? మెషిన్ వర్క్, మగ్గం వర్క్, ఇలా మనకి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ నేను స్పెషల్గా డిజైన్ చేసుకున్న కొన్ని మెషిన్ వర్క్ కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ నా దగ్గర అట్ ప్రెజెంట్లో ట్రెండింగ్లో ఉన్న వాటిని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్లెంటీ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి, కానీ నేను సెలెక్టివ్గా ఉన్న కొన్ని బ్లౌజెస్ నేను చూసి అనమాట చాలా. సో నాకు నచ్చినవి ఇప్పుడు ఉన్న ట్రెండింగ్లో మనకి సెట్ అయ్యే బ్లౌజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి చాలా వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ అవైలబుల్గా ఉన్నాయి. మెషిన్ వర్క్, మగ్గం వర్క్ అని చెప్పేసి ఇంకా చాలా లేస్ వర్క్లో కూడా మనకి చాలా వచ్చాయి. అండ్ కట్ వర్క్ బ్లౌజెస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చూపించబోతున్న ఫ్యూ బ్లౌజెస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో అలాగా నేను డిజైన్ సెలెక్ట్ చేసుకొని నేను ఎలాంటి వర్క్ చూస్ చేసుకున్నాను, ఎలాంటి బ్లౌజెస్కి ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నా ఓల్డ్ బ్లౌజెస్ కూడా నేను చూపించబోతున్నాను. నా ఓల్డ్ బ్లౌజెస్కి అప్పట్లో మనం ఇప్పుడులాగా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే లేవు కదా. సో నేను ఎలా శారీకి వచ్చిన బ్లౌజ్నే నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, లేస్తో నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది నేను చూపించబోతున్నాను. అది నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియోలో అయితే నేను మెషిన్ వర్క్ అండ్ మగ్గం వర్క్లో నేను మీకు చూపించబోతున్నాను. నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నా దగ్గర ఉన్న ఫ్యూ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నేను నార్మల్గా ఫస్ట్ 2 వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2లో కూడా చేశాను. అంటే బ్లౌజెస్ ఫ్రమ్ స్క్రాచ్ నుండి మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనే ఒక వీడియో చేశాను. డిజైనర్ బ్లౌజెస్ని కూడా నేను చూపించాను. అండ్ ఈ వీడియోలో అయితే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ గురించి నేను మీకు చూపించబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదే అనమాట. ఈ క్లాత్ వచ్చేసి మనం పట్టు శారీస్కి యూజ్ చేసుకోకుండా ఈ బ్లౌజెస్ని మనం వర్క్కి యూజ్ చేసుకోవద్దు అని అంటారు కదా. నేను కొన్ని బ్లౌజెస్ మాత్రం శారీకి వచ్చిన బ్లౌజెస్తోనే నేను స్టిచ్ చేయించుకున్నాను. సో ఈ బ్లౌజ్ అయితే నార్మల్గా శారీ బ్లౌజ్ కాదు, పట్టు ఉంటుంది కదా. సో అది నేను మన బాడీకి సెట్ అయ్యేలాగా మన మెజర్మెంట్ తీసుకొని ఆ క్లాత్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత మన శారీకి తగ్గట్టు, ఒకవేళ మన పట్టు శారీస్లో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయనుకో ఫర్ ఎగ్జాంపుల్, సో ఆ కలర్స్కి సంబంధించి మనం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనం చూస్ చేసుకుంటాం. ఇది మెషిన్ వర్క్ అండి, ఇలా ఉంటుంది. సో మెషిన్ వర్క్ అనమాట ఈ బ్లౌజ్. నేను నార్మల్గా నా బ్లౌజెస్ అన్నీ కూడా ఎల్బో లెంత్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎల్బో లెంత్ వచ్చేసి. అండ్ కింద మనకి సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్లో కూడా మనకి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అనేది. నెక్స్ట్ కొంచెం నేను బ్లౌజెస్ మనకి మంచిగా సెట్ అవ్వాలి అని అంటే మాత్రం మనకు కొంచెం బ్లౌజెస్ లెంత్ అనేది వెనకాల బ్యాక్ నెక్ మాత్రం కొంచెం డీప్గా ఉండాల్సిందే. సో డీప్గా ఉన్నప్పుడు మనం
ఈ డోరీస్ అయితే యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే బ్లౌజ్ జారకుండా. నేను నెక్స్ట్ ఈ బ్లౌజ్కి కూడా నేను సేమ్ క్లాత్ తీసుకున్నాను, అదే పట్టు అంటారు కదా, ఆ క్లాత్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. ఇది మెషిన్ వర్క్ అండి, ఇది కూడా మెషిన్ వర్క్కి సేమ్ ఇలా. నా పట్టు శారీకి వచ్చేసి కలర్ కొంచెం స్కై బ్లూ అండ్ ఈ కాంబినేషన్లో ఉంటుంది. సో కాబట్టి నేను అదేవిధంగా గోల్డ్ అండ్ బ్లూ అండ్ గ్రీన్తో నేను డిజైన్ చేసుకున్నాను. ఎల్బో లెంత్ హ్యాండ్స్ మాత్రమే. నాకు ఈ బ్లౌజ్ అనేది నాకు చాలా ఇష్టం అండి. నేను శారీకి వచ్చిన బ్లౌజ్ని నేను మెషిన్ వర్క్ యూజ్ చేసుకున్నాను. ఎల్బో లెంత్ హ్యాండ్స్ కదా, ఇక్కడ బార్డర్ పైన మనకి వర్క్ అనేది కూడా ట్రెండింగ్లో వచ్చింది మధ్యలో. సో ఆ విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఈ డిజైన్ అనేది నాకు చాలా నచ్చింది. అండ్ ఈ శారీ వచ్చేసి మొత్తం బ్లౌజ్ అంతా కూడా మనకి ఈ కలర్లో ఉంటుంది. ఫుల్ ఆల్ ఓవర్గా మనకి గోల్డెన్ థ్రెడ్తో ఉంటుంది అనమాట. సో ఇలా చూస్ చేసుకున్నాను, ఓన్లీ గోల్డ్ కలర్. అండ్ మధ్యలో నేను చెమ్కి యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను అడిగినప్పుడు తను ఇక్కడే వేస్తా అని చెప్పింది అనమాట. సో నాకు అక్కడ వద్దు, నాకు కొంచెం బార్డర్కి పైన ఉండాలి అని చెప్పాను. సో ఈ విధంగా డిజైన్ చేసింది. సో ఓవరాల్గా ఈ బ్లౌజ్ ఇలా ఉంటుందండి. ఈ బ్లౌజ్కి కూడా నేను ఎల్బో హ్యాండ్సే చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చిన బ్లౌజ్ ఇదనమాట. సో ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. ఇది మగ్గం వర్క్ అనమాట. సో ఈ మగ్గం వర్క్ని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. సో హ్యాండ్స్ మొత్తం ఓవరాల్గా వచ్చాయి. మనకి కింద కూడా మనకి ఇక్కడ బీడ్స్తో స్టిచ్ చేశారు. అండ్ ఫ్రంట్లో మనకి ఇలా వస్తుంది. అండ్ నేను ఇక్కడ గోల్డెన్ డోరీస్ యూజ్ చేసుకున్నాను. సో ఈ పట్టు శారీ కోసం నేను ఈ మగ్గం బ్లౌజ్ అనేది చూస్ చేసుకున్నాను. సో ఇది శారీ వచ్చేసి నాకు పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి నేను కాంట్రాస్ట్గా ఈ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. వచ్చిన బ్లౌజ్ ఈ బ్లౌజ్ కట్ వర్క్ మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. సో ఇది కూడా పట్టు శారీ కోసమే తీసుకున్నాను. నాకు మాత్రం వీటన్నిటిలో కూడా నా దగ్గర ఉన్న అన్ని బ్లౌజెస్లో కల్లా దిస్ ఈజ్ మై ఫేవరెట్ బ్లౌజ్. సో ఇది చూస్తున్నారు కదా, కట్ వర్క్ వచ్చింది. ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్లో ఉంటుంది. ఓవరాల్ శారీ మొత్తం మనకి బాటిల్ గ్రీన్లో వచ్చేస్తుంది అండ్ గ్రే కాంబినేషన్లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నేను చూస్ చేసుకున్నాను. సేమ్ మీకు ఇంతకుముందు చూపించిన దానిలాగే నేను ఇక్కడ పట్టు వచ్చింది కదా, పట్టు పైన నేను మధ్యలో ఓవరాల్గా మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలా ఉంది కదా. సో ఇలా ఉంది కదా.
సో ఇక్కడ నేను ఇక్కడ మధ్యలో డిజైన్ చేసుకున్నాను అనమాట. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ కట్ వర్క్ కూడా మీరు చూస్తే ఇలా ఉంటుందన్నమాట. సో మీకు క్లియర్గా ఉందో లేదో నాకు తెలీదు. నేను మళ్ళీ వీడియోలో ఓవరాల్గా ప్రతి బ్లౌజ్ కూడా నేను స్పెషల్ వీడియో యాడ్ చేస్తాను మధ్యలో. సో ఇదన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పార్ట్ 4 రాబోతుంది. పార్ట్ 4 వీడియో అంటే నేను శారీలో వచ్చే బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ని నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, నాకు నచ్చిన కొన్ని బ్లౌజెస్ని నేను సెలెక్ట్ చేసుకొని నేను మీ ముందుకి రాబోతున్నాను. సో పార్ట్ 1, పార్ట్ 2 అండ్ దిస్ ఇస్ ద పార్ట్ 3 వీడియో. పార్ట్ 4 కూడా రాబోతుంది. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అండ్ నేను ఇప్పుడు చూపించిన వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను.